Kabaddi, 4th CSE, regarding Sport Prasad, C. Rajesh, Maheshwar Babu, Shanwaz and Hari Krishna. Please hurry up. Make it fast. On behalf of the Kabaddi team, Okay, sir. the team representatives receiving the awards and certificates. Now it is volleyball. On behalf of the team, Captain Rizwan receiving the awards. Okay, sir. Okay, sir. Okay, sir. Now the Vishwanath Anand of Bid College for chess competition. 4th ECE, M. Kishore Kumar, please. Make yourself ready. Quiz 3rd ECE, K. Mahesh, captain. Followed by S.N. Ravi Pani, T. Sunil Kumar, Vishwanath. On behalf of the team, Mahesh is receiving the awards and the certificates. Come fast, Ravi Pani, please come fast. Okay, sir. For just a minute. Okay, ma'am. A throw ball. Sonia being the captain. Swati. Cricket. Okay, sir. Thank you, sir. Students are performing not only in sports and cultural, but also in academics. And we recognize and honor them for their efforts, untiring efforts they put for the entire year. And I'm very happy to announce that the following students have achieved excellence in academics during this particular year, that's 2007 and 8, and we are awarding them the prizes in the January 2009. May I call upon Y.H. Vijayalakshmi of CSE, Dishweta of ECE, Nareet Kumar of Tripli for having performed. They have stood first in the first year and now they are in 2-2. Okay. May I call upon Kavya, Mahesh, Mamata. Kavya of CSE, Mahesh of ECE, Mamata of Tripli. Shankar Dada and Big Okay, sir. Okay, sir.
And may I call receive the awards in the next function. Thank you. Thank you very much. Thank you very much, sir. I request him to come over to the center stage, please. I request our chairman and the principal to extend. పిల్లలకు వేదిక పైన అలంకరించినటువంటి మన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వాసుదేవరావు గారికి మరియు మన కాలేజీ చైర్మన్ గారు చంద్రమోహన్ గారికి మరియు మా ప్రిన్సిపాల్ బద్రీనారాయణ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి అతిథులకు ప్రత్యేకమైంది మన కాలేజీ విద్యార్థులకు ఈరోజు ఎంతో సుదినం. కావున యోగ అంటే ప్రతి సంవత్సరము కూడా కొంతమంది పిల్లలు కాలేజీ చేరుతుంటారు, కొంతమంది పిల్లలు కాలేజీ విడిచి వెళ్తుంటారు. ఇది అవినాభావ సంబంధము అని. కానీ మన బిట్స్ కాలేజీలో చదివిన పిల్లవాడు ఎక్కడో అమెరికాలో పెద్ద కాలేజీలో పెద్ద ప్రిన్సిపాల్ గానో పెద్ద ఇండస్ట్రియల్ గానో ఉన్నారంటే అతనికి గొప్పతనం కాదు, కానీ మా కాలేజీకి గొప్పతనం చెప్పుకుంటాం. ఎందుకంటే మా కాలేజీ చదివిన పిల్లవాడు అమెరికాలో ఉన్నాడు అంటే మా పిల్లవాడే మా కుమారుడే అమెరికాలో ఉన్నాడు ఒక భావన మాకు కలుగుతుంది. విశేషమైంది విద్యయా అమృతమస్తుతే అని మన వివేకానందుల వారు విద్య అనేది అమృతముతో సమానమైంది. దేవతలు వాళ్ళకి భోజనం లేదు, కానీ వాళ్ళు అమృతాన్ని తాగి జీవిస్తున్నారు. అలాగే మీరు కూడా విద్య అనేటువంటి అమృతముతో జీవించాలి. మన యొక్క హిందూ సాంప్రదాయంలో క్షణత కలశైవ విద్యామర్థంచ సాధయేత్. ఒక్క రూపాయి పోతే ఎంత బాధపడతామో, ఒక్క నిమిషం పోతే జీవితంలో అది మనకు దొరకదు. కాబట్టి మనం కాలేజీలో ఉన్నంత కాలము కూడా మన విద్యపైనే డిపెండ్ కావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా ప్రిన్సిపాల్గా చేరాలంటే మీ వల్ల కొన్ని వందల మందికి సంపాదించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి మనమందరము కూడా ఈ కాలేజీ లైఫే కాదు, ఫర్దర్ డెవలప్మెంట్లో కూడా 10 మందికి మనం ఉపయోగపడేదానికి మనం పాటుపడవలసిందిగా కోరుతున్నాము. ప్రత్యేకమైంది మన కాలేజీలో ఉన్నటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ అన్నది ఇటీవల కొన్ని కాలేజీలకు కూడా వెళ్ళాను నేను. కానీ ఆ కాలేజీలో క్రమశిక్షణకు, మన బిట్స్ కాలేజీలో క్రమశిక్షణకు చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇటీవలనే నేను సహజంగా ఇటీవలే వస్తుంది, కానీ ఈ బిట్స్ కాలేజీకి మాత్రము అందుకే రోడ్లో వెళ్తూ కూడా లోపల వచ్చి వెళ్తాను. ఎందుకంటే
చైర్మన్ గారి బిట్స్ కాలేజ్ ఏమో కానీ ఆయన ఫౌండర్ ఆఫ్ ది బిట్స్ అనే భావం మాకుంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు సూపర్ స్పిన్నింగ్ మిల్ ఉంది. ఆ మిల్లులోకి నేను వెళ్ళాలంటే ఎవరిని పర్మిషన్ అడగరు. స్వామి వచ్చినాడు వాగ తీయండి అంటారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తారు వెళ్తారు. అంతేనే కావాల్సింది. ఎందుకంటే ఈరోజు కోయంబత్తూరులో ఉన్నటువంటి ఎల్జీ బాలకృష్ణన్ గారు ఉన్నారు, ఈ రోజు లేరు ఇక్కడ, కానీ ఆయన పేరు మాత్రం చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మా బిట్స్ కాలేజీలో కూడా మన పిల్లలు కూడా అదే భావంతోనే, అదే సద్భావన. ఎందుకంటే భావన ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ నాది అనే ఒక భావన రావాలా. మనది కాదు, ఇది ఈ కాలేజీ అనేది నాది అని భావన రావాలా. అప్పుడే మనందరికీ ఆ చదువు తల్లి సరస్వతి, ఆ గణపతి కూడా మమ్మల్ని అనుగ్రహించి వేరే ఫ్యూచర్ డెవలప్మెంట్ లో ప్రతి ఒక్కరికి మనం ఉపయోగం అయ్యేదానికి మనం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని మనం దేశానికి మేమేం చేశామని భావన రావాలి, కానీ గవర్నమెంట్ నాకేం ఇచ్చిందన్న భావన అవుతుంది. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఇటీవల నేను మెడ్రాస్లో మన ఎక్స్ ప్రెసిడెంట్ వయసులో కూడా టైం పాస్ చేసుకోవడం ఏదో పుస్తకం చదువుతుంటారు. ఈ రోజు కూడా సార్, ఎందుకంటే రీసెంట్గా మెడ్రాస్ కలిశాను. ఏం సార్ ఇంకా మీరు ఎందుకు చదవాలంటే, ఎంత చదివినా ఈ దాహం తీరదండి. కాబట్టి గురువు గారు మన జీవితం అంతా విద్యార్థులమే, మనం ప్రిన్సిపాల్ కాదు. ఎల్లవేళను జీవితంలో నేను విద్యార్థిగా ఉండాలని కోరుతున్నాను భావన వచ్చింది. అందువల్ల మీకు ఇచ్చినటువంటి ఈ జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఈ కాలేజీ నిర్మాణం చేసినటువంటి పెద్దవారికి, ఫ్యూచర్లో మన వల్ల 10 మందికి ఉపయోగం అయినప్పుడే ఇది ఈ జన్మానికి ఒక సార్థకత వస్తుంది. కాబట్టి ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పేరు మనం చెప్పుకుంటున్నామంటే, ఒక ఆర్డినరీ టీచర్ ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వెలిశారు అంటే ఆయన యొక్క గొప్పతనమో మన యొక్క అదృష్టమో. ఎందుకంటే అటువంటి వారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావడమే మన యొక్క అదృష్టము భారతదేశానికి. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో సెంట్రల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మీరందరూ పాటుపడి ఆ యొక్క చదువు తల్లి అనుగ్రహాన్ని, ఆ గణపతి యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీ తల్లిదండ్రులకు, మా కాలేజీకు మంచి పేరు తెచ్చేయాల్సిందిగా కోరుకుంటూ esteemed chairman and chief guest of today's function, and our justice here, K. Vasudev Rao is there, and Ramakant Sharma Garu Undaru is a great scholar. He is a pedantic scholar in Sanskrit, and my close friend Dr. K.S. Badrinarayan, of whom I am very proud of to have been associated since quarter century. And my dear students, it is rather a great surprise for me and a great providence that I am here. I didn't know that Sarang is happening here. Just I landed up here, and it is just a providence. But I don't want to talk much today on this occasion, but I would like to say the animal. See, without animal, we cannot become human beings. So there is animal in us. And there is one more aspect, that is cognition. So without cognition, we cannot become human beings. So animal and cognition, will make a BIT engineer. Animal plus cognition will make a BIT engineer, but he will be a terrorist who will attack Taj.
And therefore, there is one more requirement that is called the being. So that being we are seeing today in our great Ramakant Sharma Garu here. And without him, we cannot become engineers, we are holistic. So a holistic approach to this is very much important, and an engineer, today you are saying Mr. Kasab, an engineer who is a terrorist, what is the use of such engineers? So engineers who are also beings and who are aware of the self, the being, the God in us, then we Devagana, Rakshasagana and Manushagana are the combination of these three elements in man. This is what Satya Sai Baba has told. So that is the reason why we have to have the being here, and great people like our Sharma Garu and also our Vasudev Raoji here, so who are great beings. And one more thing that you may be surprised, there are two more things. This entire college and entire student community should, get the advantage of it. So we should be, really, lucky to have, such kind of a conglomeration here. And last but not the least, Dr. K.S. Badrinarayan is another being, I can call him. And the being, he is from the Ramakrishna Vivekananda movement, and if you don't know, it is better to know it, and that is why Badrinarayan is very special to me in my heart. And thank you very much. For the entertainment, I request Naveen to come and perform his mimicry. అల్లో 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 ఈ రోజు ఈ ప్రోగ్రాంకి ఎంతమంది వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది కళయా నిజమా అని నేను అడుగుతున్నాను. ఇలా అంటున్నాను. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు వస్తారు మాట్లాడేది. తెలుగింటి ఆడపడుచులకు, అన్న తమ్ములకు వందనం, అభివందనం. ఈ శుభ సందర్భములో మీకు మంచి మిమిక్రీ చేసి చూపిస్తా అంటారు. నేను పూర్ణ మార్కెట్ లో ఉంటాను, కలిసి వచ్చి చూసుకోండి. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఏఎన్ఆర్ గారు వచ్చి మిమిక్రీ చేస్తే ఎలా ఉంటుంది. ఎన్టీ రామారావు గారు బాగా చేశారు మిమిక్రీ, మీకోసం నేను కూడా ఒక మిమిక్రీ చేస్తారు. అది ఎవరిదంటే డైరా కింగ్ మోహన్ బాబు గారు. కళ్ళీళ్ళు తిరిగి పిచ్చి పిచ్చి నా కొడుకున్నారు. క్రిస్తి 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 ఇలా ఉంటుందండి. నెక్స్ట్ కృష్ణ గారు. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా బాగా మిమిక్రీ చేశారు. నేను కూడా చేద్దామని చేసి వచ్చాను. మీరు తప్పకుండా చప్పట్లు కొట్టాలి. అది ఎవరిదంటే మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ బీట్ సారంగ్ సందర్భంగా ఇక్కడ వేచేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వైఎస్ రాజశేఖర్ కాదు డాక్టర్ రాజశేఖర్ గారు. ఆయన మామూలుగా డైలాగ్స్ సాయి కుమార్ డబ్బింగ్ ఉంటుంది, ఇట్లుంటుందండి. కానీ మామూలుగా TV9 లో వస్తారు చూడండి, అలా రియల్ వాయిస్ అండి. నేను మిమిక్రీ చేస్తాను, బాగా ఉంటుంది. అది ఎవరిదంటే జీవిత ఎవరిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే. చేస్తాను. అయ్యా, కాలేజీ డే సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చేసారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొని రండి. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ ఎట్లా చేస్తాను.
ఎక్కడ పడితే అక్కడ మన కాలేజ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకోసం నేను ముందుకు వచ్చేసి చూపిస్తాను. అది ఎవరిదంటే సుధాకర్ గారు. అయ్యో పెద్దబాబు చిన్నబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొట్టారు బాబోయ్. నాకు కొడతారని ముందే తెలుసులో. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఎల్బి శ్రీరామ్ గారు వస్తారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఎవరు వచ్చారని ఇక్కడికి నేను తప్పించుకున్నాను? ఏమన్నారా? చంద్రబాబు నాయుడు గారిని పిలిచారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచారా? ఎవరు తప్పించుకున్నారని నేను ఇక్కడికి వచ్చి తప్పించుకోవడానికి. ఇలా ఉంటుందండి. నెక్స్ట్ మోహన్ బాబు గారు ఎల్బి శ్రీరామ్ మధ్య ఒక చిన్న మ్యూజిక్ కామెడీ బిట్. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు గారు ఒక డైలాగ్ ఉందండి. ఏంటంటే, అమ్మ వసుంధర, రిలేషన్ బిట్వీన్ ఫ్యామిలీ ఇన్ 2 persons like fish and water, but not like a fish and fisherman అని ఒకటి చెప్తాను. అదే ఎల్బి శ్రీరామ్ చెప్తే, ఇదిగో అమ్మాయి, భార్య భర్త మధ్య సంబంధం